హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈరోజు మన వీడియో రవ్వ కేసరి అండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా వేగించుకోవాలి. కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవు, ఇవే ఉన్నాయి, అందుకు నేను వీటినే వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన జీడిపప్పు బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకొక స్పూను నెయ్యి వేసుకోవాలండి. 1 గ్లాసు నూక వేసుకొని బాగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. నూక మంచి కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 గ్లాసు నూకకి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఉండకట్టకుండా బాగా కలుపుతూ ఉండాలండి. ఫెస్టివల్ టైంలో దేవుడికి ప్రసాదం ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ దగ్గరికి అయిపోయి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం నూక ఏ గ్లాస్ కొలతతో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 1 గ్లాస్ పంచదార వేసుకోవాలండి. అడుగు అంటకుండా అలా కలుపుతూ ఉండాలండి. కొత్తగా ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిపోయిందో. దానిలో కొంచెం అంతా యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా నేను చెప్పిన టిప్స్తో చేయండి ఫ్రెండ్స్, ప్రసాదం పర్ఫెక్ట్గా వస్తుంది. దేవుడికి నైవేద్యం కూడా సింపుల్గా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నూక ప్రసాదం రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.